హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చండేశ్వర నయనార్ గారి కథ విందాం. ఆయన 20వ నయనార్. ఆయన భక్తి ఎంత గొప్పదంటే సాక్షాత్తు శివుడి ఖజానాకే కాపలాదారు అయ్యారు. దేవుడి మీద నిజమైన ప్రేమ ఉంటే ఏదైనా సాధ్యమని ఈ కథ మనకు చెబుతుంది. తిరువెన్నెనల్లూరులో యజ్ఞదత్తుడి ఇంట్లో పుట్టిన విచారశర్మన్కు శివుడిపై అపారమైన భక్తి ఉండేది. చిన్నప్పటి నుంచే ఆయన శివుడి సేవలో లీనమయ్యేవాడు. ఒకరోజు ఒక గోపాలుడు ఆవుని దారుణంగా కొడుతున్నాడు. విచారశర్మన్కి కోపం వచ్చింది. వెంటనే ఆపు, ఆవుల్ని కొట్టకూడదు, అవి పవిత్రమైనవి, నేను వాటిని బాగా చూసుకుంటాను అని చెప్పాడు. అంతే, ఆవుల బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఆయన సంరక్షణలో ఆవులు మరింత ఆరోగ్యంగా తయారయ్యాయి, ఎప్పుడూ కన్నా ఎక్కువ పాలు ఇచ్చాయి. కాని ఆయన ఆ పాలు తనకోసం ఉంచుకోలేదు. ఇదంతా శివుడికే చెందుతుంది అని అనుకుని ఆయన మట్టితో శివలింగం చేసి రోజూ పాలతో అభిషేకం చేయడం మొదలుపెట్టాడు. రోజూ పాలు పోస్తూ పూజ చేసేవాడు. కాని ఇది ఊరిలో ఒక వ్యక్తికి నచ్చలేదు. ఒకరోజు ఒక ఊరివాడు ఇది చూసి ఆయన తండ్రి యజ్ఞదత్తుడికి విషయానికి చెప్పాడు. ఏమిటి, నా కొడుకు పాలు వృధా చేస్తున్నాడా అని కోపంతో యజ్ఞదత్తుడు కొడుకుని నిలదీయటానికి పొలానికి వచ్చాడు. చండేశ్వరుడు ఇసుకలింగం ముందు ధ్యానంలో పూర్తిగా లీనమైపోయి తండ్రిని చూడలేదు. యజ్ఞదత్తుడు కోపంతో చండేశ్వరుడిని కర్రతో కుట్టాడు. అయినా చండేశ్వరుడు పూజలో ఉండటం వలన పలకలేదు. యజ్ఞదత్తుడికి ఇంకా కోపం వచ్చింది. ఇదిగో నీ శివుడు అనుకుంటూ ఇసుకలింగాన్ని కాలితో తన్నాడు. దీనితో చండేశ్వరుడి ధ్యానం భంగమైంది. తన తండ్రి చేసిన పనికి కోపం వచ్చింది. చండేశ్వరుడు కోపంతో తన తండ్రి కాలుని కర్రతో కుట్టాడు. ఆ దెబ్బతో కర్ర గొడ్డలిగా మారిపోయింది. యజ్ఞదత్తుడి కాలు తెగిపోయింది. అయినా చండేశ్వరుడు తన శివపూజను ఆపకుండా కొనసాగించాడు. ఇంతలో అకస్మాత్తుగా ఆకాశం ఉరిమింది. బంగారు కాంతి వెల్లివిరిసింది. సాక్షాత్తు శివుడే నవ్వుతూ ప్రత్యక్షమయ్యారు. నాయనా, నీ భక్తికి హద్దులు లేవు. ఇవాల్టి నుండి నేనే నీ తండ్రిని అని అన్నారు. ఆ క్షణంలోనే ఆ కుర్రాడు దైవిక శక్తితో వెలిగిపోయాడు. శివుడు తన మెడలోని దండను ఆయనకు వేసి, ఇకపై నువ్వు చండేశ్వరుడివి, నా గుళ్లన్నిటికీ శాశ్వత కాపలాదారుడివి అన్నారు. అంతేకాదు, ఆయన తండ్రి కాలును కూడా నయం చేశారు. తర్వాత ఆయన కైలాసానికి వెళ్లిపోయాడు. ఎప్పటికీ శివుడితోనే ఉన్నాడు. నిజమైన భక్తి అంటే మనం చేసే ప్రతి పనిలో దేవుడిని చూడటమే. చండేశ్వర నయనార్ కథ మనకు ఇదే విషయాన్ని చెబుతుంది. చండేశ్వరుడు శివాలయానికి సంరక్షకుడు. అందుకే ప్రసాదం తీసుకున్నాక ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఆశీర్వాదం కోరడం కోసం చప్పట్లు కొడతారు. మీ జీవితంలో మీరు భక్తిని ఎక్కడ చూస్తారు? మీ అనుభవాలను కింద కామెంట్ చేయండి. ఇలాంటి కథలు మీకు ఇంకా కావాలా? అయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.